కాకా ల్యాండ్ మీద నువ్వు వస్తే నేను ఎట్లుకుంటా భయ్ అవి కాదు ల్యాండ్ ఓనర్ మీరు అది కాదు కథ వచ్చి నా పట్టుకొని మీ దగ్గర మాట్లాడు ఈ ల్యాండ్ మాకు సేల్ చేయమని చెప్పి ప్రమోషన్ ఇచ్చారు. ఎవడాడు తెలిసిన హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆగం బాయ్స్ ఛానల్. ఆగం బాయ్స్ ఇవాళ సాయన్ మాత్రం చాలా పెద్ద ఆగం చేసే ప్లాన్ అయితే చేసినాం మేము. మొత్తం మనం ఇప్పుడు ఫామ్ హౌస్ కి పోయే మధ్యలో పక్క ఊర్లోనే ఉన్నారా నా దోస్తులు. నాకు వాళ్ళకి ఫోన్ చేసి ఆల్రెడీ మొత్తం సెటప్ చేసేసిన. నా మీద ఎన్ని ప్రాంకులు చేసి ఎట్లా చేసి నాకు తెలుసా అన్న. ఇవాళ మాత్రం చాలా బదలా చాలా పెద్ద బదలా. ముందే సీరియస్ అవుతాడు. ఇంకా వాళ్ళు ఇంకా సీరియస్ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకా డేంజర్. మొత్తం సెటప్ చేసి మొత్తం ఓకే కదా, మొత్తం ఓకే. ఇప్పుడు ఫోన్ చేసి పిలుస్తా, ఛానల్ పిలుస్తాం ఇప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి పిలు. నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఒక ల్యాండ్ ప్రమోషన్ అని చెప్పినా అన్న. ఆయనకు చెప్పినా సరేరా పోదామని చెప్పింది. ఇప్పుడు ఆయన పిలిచి మనం చేసి మనం చేద్దాం. మనడు ముందే వైల్డ్ అన్నా ఏమైందన్నా, జల్లి రా అన్న, చీకటి అవుతుందన్న. నువ్వేందన్నా వచ్చే పైసలు కూడా అన్నిట్లనే చేస్తావు అన్నా. నువ్వు జల్లి షాప్ కాల్ ఉండి మాట్లాడక నువ్వు రా అన్న. ఫస్ట్ జల్లిరా జల్లిరా. అప్పుడే పెట్టి నన్ను ఓపెన్ చేస్తా, వాట్సాప్ చెక్ చేసుకో. అప్పుడే పెట్టినా దా ఇంకొకసారి ఇప్పుడు వస్తుండు. ల్యాండ్ ప్రమోషన్ అని చెప్పిన. ఆయన కూడా ఫైనాన్షియల్ గా చాలా టైట్ ఉంది. ఆయన మంచిగా పైసలు ఏమన్నా ఇప్పుడు మనం ప్రాంకింగ్ అంటే సీరియస్ గా సంబంధం మీరు ఇద్దరు కలిసి వస్తారని చెప్పి ముంగడు ఆగు ఆగు అంటే ఒకటే పైసలు వచ్చే కాడ మొత్తం మనకు ల్యాండ్ వచ్చేసి 4 acres అన్న. ఇది మొత్తం వాళ్ళు వెంచర్ వాళ్ళు వస్తురా మళ్ళా. ఎవరు వాళ్ళు మనకి పైసలు ఇచ్చేస్తారా అన్న. వాళ్ళతో మనకి ఏం సంబంధం లేదు. మనం ఏంటంటే మనం ఉట్టి చేసినాం అనుకో వీడియో, మనకు పైసలు వస్తాయి. అది సేల్ గానీ సేల్ కాకపోతే చెప్పరా భయ్ 30 మాట్లాడినా. 30,000 యూట్యూబ్ వీడియో కూడా ఉంది కదా దీంట్లో. అవ్వన్నా యూట్యూబ్ వీడియో మనకు అవసరం లేదు. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మళ్ళీ కాదు యూట్యూబ్ వీడియోకే 30 అని చెప్పినావు, ఇన్స్టాగ్రామ్ లో మళ్ళా అన్న. ఇప్పుడు మనకి ఏం లేని టైంలో వచ్చింది ఏదో ఒకటి ఎక్కువ అన్న. పుట్టిగా ఇంట్లో ఒకటే వీడియో అన్న, ఒకటే వీడియో. 1 ఎకరం వచ్చేసి 1,50,00,000. 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు ఉంది. మళ్ళీ దాంట్లోనే మన ఇస్తారా? ఏ నుంచి ఫ్లాట్ అన్ని చేసాం, అన్ని వీడియోలు మాట్లాడదాం. ఏదో ఒకటి మాట్లాడు. దొరికింది చూడు 10 వీడియోలు చేసాము, 100 గజాలు ఇచ్చేసాము. అన్నీ అట్లా మాట్లాడలే అన్న. చేద్దామంటే చేద్దాం, లేకపోతే లేదు. మీ ఇష్టం, ఆలోచించుకో. మన చేతి మస్తు టైట్ ఉంది ముందే. వచ్చిన కాడికి చెప్పరా ఎన్ని గజాలు ఏంది వెంచర్? ఇదేంది ఇప్పుడు 1 ఎకర్ లాగా అమ్ముతారా, ప్లాట్ లో చేసి అమ్ముతారా? 4 acres మొత్తం అవుట్లెట్ అమ్మేస్తారు. మొత్తానికి 1 ఎకరం వచ్చేసి 1,50,00,000. అరే అన్న ఫస్ట్ పైసలు రాని అన్న. పైసలు పడ్డాక ఎప్పుడు కూడా అరే అన్న మీరు వస్తున్నావు, మీరు మనం ఏం చేద్దామంటే ఇక చూడు డైరెక్ట్ గా ఇట్లా మీ ఇద్దరు ఇట్లా కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు కదా, ప్రోమోలు వేస్తుంటారు కదా వీడియో. దాన్ని మేము వచ్చేస్తాం ఏమైంది రాబాయ్ అది ఇది అని చెప్పంటే ఏం చేయాలన్నా మొత్తం పైసలు లేవు అది అంటే అమ్మాయి జాగాలు చూడరా, ఈ జాగా ఇప్పుడు కొన్నామంటే డైరెక్ట్ ఫ్యూచర్ లో మనమే రిజిస్టర్ అయిపోతాం.
ఇదేంటి మీ జాగా ఇది మీరు ఎందుకు కొట్టుకుంటారు బాబాయ్ జాగా పెట్టుకొని ఎందుకు కొట్టుకుంటారు బాబాయ్ మీరే జాగలేవి ఫ్యూచర్ లో అట్లే చేద్దాం. మనం ఏంటంటే మెయిన్ మనం చేసే పబ్లిక్ నాకు ఎంత బాధ అనిపిస్తుంది. సరే ఇప్పుడు మన అక్కడ ఇప్పుడు మన డాడీలు చెప్తున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అదే అంటున్నా నా ప్రమోషన్ చేసి దేనికైనా లక్ ఉండాలి. కష్టం లేదు ఏది లేదు. ఏమైంది బ్రో? బండి తీరా నాయనా ఫస్ట్ బండి ఇడేంది పెడుతున్నావు? మీరు ఏ యూట్యూబ్ వీడియో తీస్తున్నారు? మేము ల్యాండ్ సేల్ ప్రమోషన్ కి వచ్చినా మీడ ప్రమోషన్ చెప్పిండు ఓనరు. మీరెవరు? ఎవరు మీరు? ఫోన్ చేయి, మీ మామ ఫోన్ చేసుకో. ఫోన్ చేయి, మీ మామ ఫోన్ చేయి. నువ్వు బండి అయితే పక్కకి ఏ అన్నా మా friend ఏ అన్నా. పక్క తీసుకో, మాట్లాడు. ఫోన్ చేసి మాట్లాడదాం. పక్క ఎందుకు తొందర పడుతున్నారు? ల్యాండ్ ప్రమోషన్ కి వచ్చిరానా? అన్న ఇచ్చింది వాడు రాని అన్న తెలుసుకున్నాం ఎవరైతే ఏంది. వస్తున్నా ప్రమోషన్ ఇచ్చింది మా ఫ్రెండ్ అన్న. మీకు అవన్నీ అవసరం లేదన్నా. మీకు మీ మామని అయితే పిలుచుకో, మీ మామని పిలుచుకో. వస్తాడన్నా వాడు. అరే చెప్తున్నా వచ్చినాం. ఆగే కాకా ఆగురి, ఎందుకన్నా తొందర పడుతున్నారు? ఆగు, మాట్లాడుతున్నాము. ల్యాండ్ ఎవడు వీడియోలు తీస్తుండ్రు? ఇది ల్యాండ్ మాకు సేల్ చేయమని చెప్పి ప్రమోషన్ కోసం వచ్చి నేనే ల్యాండ్ నాది. నీకెవరు చెప్పిండు? నీకెవరు చెప్పిండు? నీకెవరు చెప్పిండు? బాబాయ్ ఒక్క నిమిషం ఆగు, నువ్వు జర కూలుకుండు. ఈ ల్యాండ్ మాకు సేల్ చేయమని చెప్పి ప్రమోషన్ ఇచ్చిండు. ఎవడాడు? తెలిసిన పిలువురా బయట మొత్తానికి పిలువు. మాకు ప్రమోషన్ ఇచ్చారు ఈ సేల్ చేయమని చెప్పేసి, దానికి వచ్చినాం, వీడియో చేయడానికి వచ్చినాము. ఎవడాడు ఇచ్చినోడు? ఇవన్నీ మాటలు మీ దగ్గర కాదు. మీరు అది కాదు కథ వచ్చి నా పట్టుకొని మీ దగ్గర ఏమో మాట్లాడు. మీ దగ్గర ఏమో నేను ఓనర్ ను చూడు పిలుస్తున్నావు అన్న వాడు వస్తాడన్నా. అసలు వీరెవరు? నేను ఓనర్ అరే ఓనర్ వచ్చాక ఎవరంటే మీరు వాళ్ళు వాడు. అంటున్నా. ఏం మాట్లాడుతాను మాట్లాడు. ల్యాండ్ నాది. చూడు కాక, నేను చెప్పేది తినే పేపర్లు ఉన్నాయా? నా దగ్గర కాదు, నీ దగ్గర ముందుగా చూపెట్టు. నా దిడిసే పెట్టు, మనోడు తీసుకొస్తున్నాడు. ఎవరైతే అరే వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి ల్యాండ్ కార్డు వచ్చామే. నేను చూపెట్టాలి. ల్యాండ్ నాది, నేను చూపెట్టాలి. నీ దగ్గర ఉన్నాయి, ఈ పెట్టు మన. మనోడు వస్తున్నాడు. ఫోన్ చేసావా? అరే ల్యాండ్ కార్డు వచ్చి నేను ల్యాండ్ ఓనర్ ను. ల్యాండ్ ఓనర్ ను. ల్యాండ్ ఓనర్నే. ఏడు ఉన్నాయి దగ్గర పేపర్లు. గుత్త వాలుతుంది. ఇల్లు వాలుతుంది. మీ దగ్గర నడవై. ల్యాండ్ నాది. ఇవన్నీ నడవై. ఇవన్నీ నడవై. రాకురి రాకురి మీరు ల్యాండ్ ఉంది రావద్దు. బిల్లా మాట్లాడు. ఏం డొల్లి చేస్తుంది ఇది? చూడు ల్యాండ్ ఇక్కడ ఏంది మీరు? ఎవడాడు మీకు చెప్పింది? అమ్ముతానండి. ఎవడాడు చెప్పింది? ఏమన్నా గుద్ద వాళ్ళ కొడతా గిద్ద వాళ్ళ కొడతా. పెద్ద మనిషి వాడికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. పెద్ద మనిషిలో ఉండు. నా ల్యాండ్ నాది మరి. ల్యాండ్ నాది కూడా ల్యాండ్ లేదు. ఈయనది అందరిది.
ఉన్నది ల్యాండ్ నీ దగ్గర ఏమో చూపెట్టు. వస్తున్నది నాకు లేదు తీసుకురా ఫస్ట్ ఒక్క విషయం ఆగు. వీడు తీసుకొచ్చి మీతో మాట్లాడు, ప్రశాంతంగా మాట్లాడు. నీకెవరు కొడతా చెప్పారు? గిడతా అని చెప్పి మాట్లాడకు. నీకెవరు చెప్పారు? మేమేం మా చేతులు దోస్తు ఇదే కట్టుకోలేదు. ఊరు ఉంటాడు. ఆ? మా దోస్తు ఇదే ఎవడో పిలవని వస్తాడు అని విలు. వస్తున్నట్టు ఆగు ఇప్పుడు విలు. ఆగే వస్తున్నాడు తొందరగా నీ వాడుతున్నావు దగ్గర ఏమున్నాయి అవి కూడా చూపెట్టు. ప్రమోషన్ చేయమని ప్రమోషన్ చెప్పాను. చేయమని చెప్పి అమ్మని ప్రమోషన్ అన్న ఇవ్వని ల్యాండ్ ఇవ్వడు అని తెలుసుకొని రావాలి మీరు. ల్యాండ్ మీదకి వచ్చి నీ కథ ఆగురు మళ్ళా, అంటే తొందరగా కాదు అది. వాడుతున్నారు. అవి కాదు అన్న, నువ్వు కట్టు కాదు. మేము కొడతాం. ఇప్పుడు మేము కొట్టాలి దాకా వేసుకోకు. మీరు చేసుకున్నాక ఆగు సాయిబాయ్ ఆగు ఆగు మీరు దాటిపోరంటున్నా. నాది. ల్యాండ్ కాకది ల్యాండ్ కాకది అవు కాక ల్యాండ్ మీద నువ్వు వస్తే నేను ఎట్లుకుంటా పోయి చెప్తున్నా కాక మీద అరే ఆగు తొందరగా వాడకూడదు. ఎందుకంటే ఊరులాడుతుర్రు. ఆగు ఆగు అంటున్నా ఆగురి వస్తున్నాడు ఆగురి మాట్లాడబట్టే మాట్లాడరు చాలా పెద్ద అయిపోతుంది. మంచి మళ్ళా ఏడుకాడికి మళ్ళా చూడు మళ్ళా మాట్లాడరు మీరు కాక ల్యాండ్ అది నీకు రాకుర్రి. కబ్జా మీద వచ్చిలేదు మీరు. అరే మేము కబ్జా మీద అరే ప్రమోషన్ ఎవరు తీసుకోడు? పిలిపి ఎవడాడు మనోంది తప్పనా మాట్లాడుతున్నాడు. మాట్లాడు ఇప్పుడే చెప్పినా అన్నీ వస్తున్నా అని చెప్పి. మళ్ళా ఆగు ల్యాండ్ నాది నీకెవ్వరు చెప్పిండు? మా దోస్తు అరే ఆగు ఆగు పిలు. మేము కొట్టేదాకా చూసుకోకురి మేము కొట్టేదాకా చూసుకోకు. మాట్లాడు ఎందుకు వేస్తున్నావు నువ్వు? చెప్పినా వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రా అవ్వా నా మాట్లాడతారు మళ్ళా వచ్చిన మాటలు మాట్లాడు అరే మీ మిల్లెలు కష్టపడే ల్యాండ్ మీరు కబ్జా ఊకుంటే ఎవడు ఊకుంటాడు ఎవరు కూర్చోరు ఎవరు కూర్చోలేరా? నేను ఒక పెద్ద మనిషిని తప్పులు చేయరా అనుకో కాకా గురించి ఎవరు చెప్పింది? నా గురించి తెలుసుకోపోను. ప్రమోషన్ చేసుకుంటే నా ల్యాండ్ కాడికి వచ్చి నువ్వు నా ప్రమోషన్ చేయాలి చెప్పినోడు చెప్తున్నాడు, చెప్పినోడు. నేను ఎట్లా చూస్తాను? ఎవడాడు ల్యాండ్ నాది. నీకు చెప్పినోడు ఎవడు? నువ్వు ఎక్కువ గురించి వర్రాకు పెద్ద మనిషి చెప్పినాం కదా వస్తుండే బస్ కథ పిలు. వివేక్ కాకా ఇది వినరు మనం చేసేది మనం చేద్దాం ఇక. ఇది వినరు, చెప్తున్నాగా ఏం చేస్తారు ఎవరు? నీతోనే ఏం కాదు. చూద్దాం. ఇగో, చేసుకోరు. ఊరు దాటిపోరు సరే రైట్ చేసుకోరు చేసుకోరు ఈడనే బొచ్చు పెట్టేసాం. రైట్ ఈడికేం ఓరు మీద. అది రైట్. మీరు యో కాకా ఎట్లా చేసుకోకు? నువ్వు సైన్ అనుకో ఇలా కలిపేసి ఏయ్. ఏయ్, జరగాలంటారు ఈ ఈడికి నుంచి కదిలేడు లేదు వాళ్ళు నువ్వు పోతారు. మాట్లాడి ఇక నిన్ను ఏం నా మాట్లాడ గురించి తెలుసుకోరి. ఏదన్నా ఉంటే నా దగ్గర ఊర్లోకి వచ్చి మాట్లాడు. అంతేగాని ల్యాండ్ నాది నేను కబ్జా పెడతా అంటే గుద్ద వరుగుతుంది. మీరు ఎట్లా మాట్లాడుతున్నావు మీరు మీరు ఓరు వాళ్ళ రానికి అరే నువ్వు ఓనర్ అయితే ఎత్తి ఏమి చూపెట్టు అరే బట్టలు మా దగ్గర ఉన్నాక నువ్వు ఓలయ్యా మాట్లాడేది. అరే చూడరా నీ దగ్గర ఏమో చూపెట్టు. మనకి మనం ప్రమోషన్ చేయడానికి వచ్చాం. మరి అదే చెప్తున్నా కదా మరి. ప్రమోషన్ లేదు, లాభం లేదు. ఎవరు ల్యాండ్ ఎవరు ప్రమోషన్ చేస్తారు నువ్వు తప్పుగా తీసుకున్నావు, కబ్జా కాదు ఇది. ఇది కబ్జా కాదు. అన్నా నేను కబ్జా కూడా ప్రమోషన్ చేసిండు. చేస్తున్నావు. కబ్జా చేయనికే రాలే అవునన్నా పెద్ద మంచి ల్యాండ్ వీడియో అని చెప్తే మరి వాడు ప్రమోషన్ ఇగో నువ్వు ఇట్లా నేను వచ్చి తింటే ఊకుంటావా కాకా ఇల్లు కాక ఇంట్లో నువ్వు వచ్చి తింటే ఊకుంటారా ఎవరు ఊకో. సరేనా మీరు వెళ్ళిపోరా నేను వెళ్ళిపోతా ఎవరు? ఏ బ్రో నేను వస్తాను నీకు ఎవరు చెప్పి ప్రమోషన్ చేయమని వచ్చి- నీకు ఎవరు చెప్పి ప్రమోషన్ అరే మా చేయమని దోస్త్ భాయ్ మీ ఊర్లో ఉంటాడు దోస్త్ ఏడురా? ఆయన తీసుకొస్తా. ఏ తోలుకురా ఆయన తీసుకురా. తోలుకురా పో. ల్యాండ్ కాకది తోలుకురా పో. కాకది ల్యాండ్ తోలుకురా పో. నేను చూస్తా. అవనా మరి చెప్తే నువ్వు ఎట్లా అనుకున్నావు? నువ్వు మాట్లాడతా. వింటలేరు కదా అన్న? ఎవడు కాదు. ఇచ్చినందుకు అవన్నా ప్రమోషన్ చేయనికైనా పిలిచి ఏది? ఆగలేరు కదా మరి వస్తుండ అంటే వాళ్ళేమో నా సంగతి తెలియదు. నా మా సంగతి కూడా తెలియదు అంతా. మామని ఒక మాట చెప్పు. అరే చూడు మరి నాకు తెలియదు గుద్ద వాడుతుంది ఇవన్నీ మాట్లాడుతున్నారు కాదు అర్థమవుతుందా? నువ్వు స్కూల్ పిల్లని కాదు. నువ్వు పెద్ద మనిషి నేను పెద్ద మనిషి మనిషిని. మాట్లాడు ఓ పెద్ద మనిషిగా చెప్తున్నా. ల్యాండ్ నాది. కొడతా మీకు కొడతా. మీకెవడో అమ్మినోడు అది- అమ్మలేదే ఆ, ఉండు. ప్రమోషన్ చెప్పినోడు ఏమన్నారు? ఎవడో
మీకు చెప్పినోడు ఎవడో వాడిని తీసుకొని రా. యో కాక మా వాడు పిలిచిండు కదా మాకు ప్రమోషన్ చేయడానికి వచ్చిండు, వీడియో చేయడానికి వచ్చినాము. వీడియో చేసినాం కదా, మాకు సంబంధమే లేదే. ఈ ల్యాండ్ ఓల్దో మీ తెలియదు. నేను పట్టుకొచ్చిన అన్నని వీడు ప్రమోషన్ ఉందని చెప్పి ప్రమోషన్ అంటే తెలుసా నీకు? ఓ 2 నిమిషాలు తెలియదు. నువ్వు కబ్జా అని చెప్పు తోడుతున్నావు. ప్రమోషన్ లేదు ఏమి లేదు. అరే మా ల్యాండ్ మీద ప్రమోషన్ కాదు ఏం లేవు, మాది మాకుంది, మాది మాకుంది. నాలుగు గీళ్ళు ఎత్తే పడిపోతాయి చెప్తున్నాను. బస్ చేసినావే అమ్మా. సారీ బొమ్మనా గైస్, ఒక్కసారి బొమ్మన ముఖం చూడు, ఒక్కసారి బొమ్మన నాకు ఆట వంట గుద్దవలు ఎప్పుడు గుద్దవాళ్ళు కొట్టుడేనా? కానీ మా కాక యాక్టింగ్ ఎట్లుంది చెప్పురా నా ఎట్లుందో మా కాక. ఏమున్నది గుద్దవాళ్ళు కొడతా అంటుడు, మాట్లాడితే గుద్దవాళ్ళకి పోతుంది. అది కాదు బుల్లికి ఇంకా ఉడుకుతాడు చూడు. ఉడుకుతున్నాడు, మాతో కొట్లాడుతున్నాడు. మేము ప్రాంక్ అని చెప్తున్నా, ప్రాంక్ అంటే మీ ప్రమోషన్ కానీ చెప్తుండే నువ్వు ఇంటలేవు. నువ్వు తినదు కదా ల్యాండ్ మనదా. మేము కబ్జా పెట్టడానికే మాకే వేరే వాళ్ళ సొమ్ము. ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టే లైక్ ఏదో బాంబు పెట్టని ఇది లైక్ లైక్ అని బాంబు లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ట్రై చేస్తుండే కాక మొత్తం. నేనైతే మస్తు అనుకున్నా, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నేను అనుకుంది ఇంతైతే వీడియో మాత్రం ఇంత వచ్చింది. వచ్చింది మా కాక మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. లైక్ చేయరు అందరూ. కాక నెక్స్ట్ వీడియోలో అయితే ఓకేనా? రైట్.